వెళ్ళిపోయాడు? స్టీరింగ్ దగ్గర పడిండక ఎక్కడ ఊరెళ్తున్నాడా? జీప్ తీసుకుని వెళ్తే వెనక పని తీసుకుని వస్తాడు. రోగం కుదురుతుంది వెదవకి. బుజ్జి, మన జీప్ ఎవరు తోలిపోతున్నారో వెంటనే వెళ్ళి ఆపు. హలో, గుడ్ మార్నింగ్ టు యూ. ఎస్, కోతి. ఆ కోతి జీపు రెండు మనవే. బాగున్నాయా? స్టేషన్ కి జీప్ తెచ్చిన వాడివి అక్కడ ఉండక ఏమైపోయావు? దీంతో కోతి కొమ్మచ్చాడుతున్నావా? నోరు జోరు తగ్గించమ్మా. మా బుజ్జిగాడి కానీ కోపం వచ్చిందంటే తోకతో తిప్పి తిప్పి కొడతాడు. హౌ డేర్ యు టు టాక్ లైక్ దట్? అంకుల్ తో చెప్పి నీ తోక దాని తోక కంబైండ్ గా కోయిస్తాను. కమాన్, దాన్ని దింపేసి జీప్ తోలు. బండి తోలి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపాలి అంటే ముందు నాకు, తర్వాత మా బుజ్జిగాడికి క్షమాపణ చెప్పుకోవాలి. ఏమిటి? నేను నీకు క్షమాపణ చెప్పుకోవాలా? నాన్ సెన్స్. అసలు నేను ఎవరిని అనుకున్నావు? ఏముందులేండి, కుడి ఎడంగా మా బుజ్జిగాళ్ళని మనిషి అనుకుంటున్నాను. యూ లేదు, యా లేదు. ముందు క్షమాపణ చెప్పుకుంటేనే బండిలో తీసుకెళ్లేది. ఈ బోర్డు జీప్ లో తీసుకెళ్ళకపోతే నేను వెళ్ళలేను అనుకుంటున్నావా? ఐ కెన్ గో బై వాక్. మేడం, ఈ అడవి సంగతి మీకు సరిగ్గా తెలిసినట్లేదు. ఇక్కడ పెద్ద పుల్లు, సింహాలు, ఎలుగుబంట్లు చాలా రకాలు ఉంటాయి. వాటికి అడవిలో తిరిగే లేడీ మాంసం కంటే మీలాంటి లేడీ మాంసం అంటేనే చాలా ఇష్టపడతాయి. ఎందుకైనా మంచిది, వయసులో ఉన్నట్టున్నారు, కొంచెం జాగ్రత్త. నాకేం భయం లేదు. ఏమండి, మా మామ డాక్టర్ ఏమన్నా సైట్ అయిందా మీకు? అంకుల్, పెద్ద కొడుకుని, పేరు నానిపండు, PUC 12వ ఇంకా రిజల్ట్స్ రాలేదు. బావా, నేనే లతని. మామ డాక్టర్, సారీ, ఎమోషన్ ఆపుకోలేకపోయాను. పర్వాలేదు. బావా, ఈ డ్రైవర్ ఉద్యోగంలో పెట్టింది ఎవరు? నాకు తెలియదు, ఎందుకంటే ఇతను మన డ్రైవర్ కాదు కనుక. మరి మన జీపు? ఇదిగో ఇదే దారిలో కొంచెంసేపు మొండికేసి ఆగిపోయింది. అందుకే వాడికి అంత పొగరు. బావా, నీకు నా మీద ఇష్టం ఉంటే నన్ను అల్లరి చేసిన ఈ డ్రైవర్ గారిని వెళ్ళి కొట్టా. కొట్టడం దాకా ఎందుకులే, ఈసారికి క్షమించి వదిలేస్తాను. లేదు, ఒక్క దెబ్బనే కొట్టాలి. అసలు డ్రైవర్ ని కొట్టమే ఇన్సల్ట్. కావాలంటే ఇతని ఓనర్ ని కొడతాను. మరి ఇతను ఎవరు కొడతారు? మన డ్రైవర్ కొడతాడు. ఏమండి, మీ ఓనర్ ను ఒకసారి పంపండి, నేను దెబ్బ కొడతాను. అలాగే మా డ్రైవర్ ని పంపుతాను, మీరు దెబ్బ తినేసేయండి. ఏ లెవెల్ వాళ్ళు ఆ లెవెల్ వాళ్ళని కొట్టాలి. మీకు డ్రైవర్ కి ఓనర్ కి తేడా ఉందేమో, కానీ నాకు మాత్రం అలాంటిది ఏం లేదు. రామ్మా కొడుకు పిల్ల, నీ రాకతో మా ఇంట్లో మహాలక్ష్మి అడుగు పెట్టినట్టుంది. నాన్నగారు బాగున్నారా? కులాసాగానే ఉన్నారత్తయ్య. మిమ్మల్ని అందరినీ అడిగినట్టు చెప్పన్నారు. అయ్యో, అమ్మాయిని అలా నిలబెట్టి మాట్లాడతానేమే. ఎండను పడి వచ్చింది, ఎంత తలిసిపోయిందో ఏమో. పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి. మరి ఈ అడవిలో పువ్వులు ఎక్కువ దొరకవు, ఆకుల్లో పెట్టి చూసుకున్నామా డాడూ. వీళ్ళ తండ్రి కొడుకుల మాటకేం కదమ్మా. నువ్వు లోపలికి రా, నానే చెద్దు గాని. మంచి అమ్మాయిని మనిస్తావేంటే, నువ్వు తీసుకెళ్ళి. అబ్బా, మీరు మారి పదమ్మా. రంగయ్య, అయ్యా, పళ్ళు, పాలు, పొట్టతేనె, వెన్న, మేగడ, రోజుకో రకం లేత జంతువు మాంసం. ఓ మై గాడ్, అవన్నీ నేను తినలేనేమో డాడూ. మూలపల్లి ఇవన్నీ నీ కదరా, అమ్మాయికి.